మా పిల్లలు నారాయణ, మా పిల్లలు శ్రీ చైతన్య, మాదే నెంబర్ వన్, మేమే నెంబర్ వన్ అని అనుకోవడం మాత్రమే సరిపోదండి. నారాయణ అయినా, శ్రీ చైతన్య అయినా, ఏ కాలేజ్ అయినా సరే, ముందు మీ పిల్లలు అక్కడ కంఫర్ట్గా ఉన్నారా లేదా అనేది చూడాలి. అలాగే వాళ్ళకి చదువులో ఎంతవరకు సామర్థ్యం ఉందో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మనకు మనమే ఊహించుకుని అంచనాలు పెట్టుకోవడం సరైంది కాదు. శ్రీ చైతన్య, నారాయణ వంటి కాలేజీల్లో చదివిన వారిలో కొందరు మాత్రమే పెద్ద విజయాలు సాధిస్తారు. కానీ అందరూ ఒకేలా సక్సెస్ అవ్వాలని అనుకోవడం కుదరదు కదా. ప్రతి ఒక్కరికి వారి వారి టాలెంట్, స్కిల్స్ వేరు. చదువులో కాకపోయినా మరో రంగంలో అద్భుతంగా రాణించే సామర్థ్యం ఉండొచ్చు. అందుకే మా పిల్లాడికి ర్యాంక్ రాలేదు అని మీ పిల్లలను నిందించకండి. అలాంటి మాటలు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. తల్లిదండ్రులే నిరుత్సాహపరిస్తే వాళ్ళెలా విజయాన్ని సాధిస్తారు? కాబట్టి ఒకసారి మీ పిల్లల అభిప్రాయాన్ని కూడా గౌరవించండి. వాళ్లకు అండగా ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.